Hi guys, welcome to Cricket Channel Venkatesh. Match number 66 is between Sunrisers Hyderabad and Gujarat Titans. గుజరాత్ టైటన్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. సో ఈ మ్యాచ్ నుంచి గెలిచినా ఓడినా వాళ్ళకి పెద్దగా వచ్చేదేమీ లేదు, ఒరిగేదేమీ లేదు. కానీ సన్ రైజర్స్ హ్యాస్ లాట్ ఎట్ స్టేక్ ఫ్రమ్ దిస్ మ్యాచ్. 8 రోజుల లాంగ్ గ్యాప్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఆడుతున్నారు. ఈ 8 రోజుల్లో చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి. అవన్నీ వాళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. దే ఆర్ ది ఓన్లీ టీమ్ విచ్ హ్యాస్ టు ప్లే 2 more మ్యాచెస్. పంజాబ్ లాంటి టీమ్స్కి అయితే వాళ్ళకి మొత్తం ఢిల్లీ లాంటి టీమ్స్కి ఆల్రెడీ వాళ్ళ మొత్తం మ్యాచెస్ కంప్లీట్ అయిపోయాయి. మిగతా టీమ్స్ కూడా 1-1 మ్యాచ్ మాత్రం మిగిలి ఉన్నాయి. బట్ ఎస్ఆర్హెచ్ హ్యాస్ 2 మ్యాచెస్ టు గో అలాంగ్ విత్ దిస్ మ్యాచ్. అండ్ వాళ్ళకి ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు, క్వాలిఫికేషన్ పక్కా అయిపోతుంది. మామూలుగా 18 పాయింట్స్ వస్తేనే మీ పేరు పక్కన క్యూ అంటే క్వాలిఫైడ్ అనే ఒక మార్క్ వస్తుంది. కానీ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో వాళ్ళు రిమైనింగ్ 2 మ్యాచెస్లో ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు, వాళ్ళు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోయినట్టే కాదు, అది అయిపోతారు కూడా. ఎందుకంటే ఓన్లీ 4 టీమ్స్ అవుట్ ఆఫ్ ది 10 కెన్ గెట్ 16 పాయింట్స్. ఇంకా క్వాలిఫై కావాల్సిన టీమ్స్లో సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ ఆర్ ది ఓన్లీ టీమ్స్ విచ్ కెన్ గెట్ 16 పాయింట్స్. కాబట్టి మిగతా టీమ్స్కి 16 వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు, వాళ్ళకి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతుంది. సో దే నీడ్ టు విన్ దిస్ మ్యాచ్. సో వాళ్ళు ముందుగా గురిపెట్టాల్సింది ఈ మ్యాచ్ గెలవడం పైన. అయితే వాళ్ళు దే కెన్ ఎఫోర్డ్ టు హ్యావ్ ఎ గో అట్ ది టాప్ 2 ఫినిష్ ఆల్సో. టాప్ 2 ఫినిష్ అంటే మొదటి 2 స్థానాల్లో కనుక పాయింట్స్ పట్టికలో ఫినిష్ చేయగలిగితే మీకు క్వాలిఫైర్ 1 ఆడొచ్చు. క్వాలిఫైర్ 1 గెలిస్తే డైరెక్ట్గా మీకు ఫైనల్లోకి టికెట్ దొరుకుతుంది, ఫైనల్ ఆడేయచ్చు. అలా కాకుండా మీరు నెంబర్ 3లో నెంబర్ 4లో వస్తే మీరు ఎలిమినేటర్ ఆడాలి, అది గెలవాలి, మళ్ళీ క్వాలిఫైర్ 2 గెలవాలి, ఆ తర్వాతే మీకు ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అది చాలా డిఫికల్ట్ రూట్. ఏ టీం అయినా సరే ప్లే ఆఫ్స్కి వెళ్ళాలనేది మొదటి లక్ష్యం అయితే, క్వాలిఫైర్ 1 మీద గురి పెట్టడం అనేది 2వ లక్ష్యంగా ఉంటుంది. దానికి ఎస్ఆర్హెచ్కి ఛాన్సెస్ కూడా బాగున్నాయి. అదే నేను చెప్పేది ఏంటంటే ఈ 8 రోజుల్లో వాళ్ళకి అనుకూలమైన డెవలప్మెంట్స్ జరిగినాయి. ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే ఎస్టర్డేస్ లాస్ ఆఫ్ ఆర్ఆర్ టు పంజాబ్ కింగ్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడం కూడా వాళ్ళకి కలిసి వచ్చింది. ఎందుకంటే దానివల్ల రాజస్థాన్ రాయల్స్ కెన్ ఎండ్ అప్ విత్ జస్ట్ 18 పాయింట్స్. ఎస్ఆర్హెచ్ కూడా 2 మ్యాచ్లు గెలిస్తే 18 పాయింట్స్ వస్తాయి. అప్పుడు ఎస్ఆర్హెచ్కి ప్రస్తుతం ఉన్న నెట్ రన్ రేట్ ప్రకారం బెటర్ రన్ రేట్ ఉంది. కాబట్టి వాళ్ళకి క్వాలిఫైర్ 1 అంటే టాప్ 2 ఫినిష్ దక్కే అవకాశం ఉంటుంది. అలా కాకుండా లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ ఓడిపోతే ఎస్ఆర్హెచ్ కూడా 2 మ్యాచ్లు గెలిస్తే డైరెక్ట్గా వాళ్ళకి క్వాలిఫైర్ 1కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ లేదు ఎస్ఆర్హెచ్ కూడా ఒక మ్యాచే గెలిచింది, ఆర్ఆర్ తమ లాస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయింది అన్న సినేరియోలో నెట్ రన్ రేట్ పిక్చర్లోకి వస్తుంది. అప్పుడు మీకు చెన్నై కూడా ఛాన్స్ ఉంటుంది. చెన్నై కెన్ ఆల్సో ఎండ్ అప్ విత్ 16 పాయింట్స్, ఆర్ఆర్ కెన్ ఆల్సో ఎండ్ అప్ విత్ 16 పాయింట్స్, ఎస్ఆర్హెచ్ ఆల్సో కెన్ ఎండ్ అప్ విత్ 16 పాయింట్స్. ఆ సినేరియోలో ఎవరికి నెట్ రన్ రేట్ బాగుంటే వాళ్ళు క్వాలిఫైర్ 1కి అంటే టాప్ 2 ఫినిష్కి వెళ్ళే అవకాశం ఉంది. క్వాలిఫైర్ 1లో ఆల్రెడీ తమ స్థానాన్ని ఖాయం చేసుకున్నారు కేకేఆర్. సో ఈ 3 టీమ్స్ మధ్య ఆ ప్లేస్ కోసం ఒక పోటీ ఉంది. అలాగే ప్లే ఆఫ్స్ స్థానం కోసం ఆర్సీబీ కూడా పోటీ పడుతుంది. సో మొత్తం ఈ 5 టీమ్స్ మధ్య పోటీ ఉంది. మిగతా 5 టీమ్స్ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయినట్టు. ఎల్ఎస్జి డీసీకి ఒక చిన్నపాటి మ్యాథమెటికల్ ఛాన్స్ ఉంది, కానీ అది ఒక మెరకల్ మాత్రమే. ఓన్లీ మెరకల్ కెన్ గ్రాంట్ దెమ్ దట్ ఛాన్స్. సో అది సినేరియో. సో ఎస్ఆర్హెచ్ హ్యాస్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఫర్ దెమ్. సో ఇలాంటి సిచ్యుయేషన్లో వాళ్ళు చేయాల్సింది ఏంటి? మ్యాచ్లు గెలవడం. ఎక్కువ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు నెట్ రన్ రేట్ గురించి, వాటి గురించి. ఫస్ట్ థింగ్ ఫస్ట్, దే హ్యావ్ టు స్టిక్ టు ద బేసిక్స్. దే హ్యావ్ టు కీప్ ఇట్ వెరీ వెరీ సింపుల్. వాళ్ళకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ రిమైనింగ్ 2 మ్యాచెస్ కూడా హోమ్ గ్రౌండ్లోనే ఉన్నాయి. హోమ్ గ్రౌండ్లో వాళ్ళ రికార్డ్ అద్భుతంగా ఉంది. ఈ సీజన్లో ఆడిన 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు ఎంఫాటిక్గా చాలా గ్రాండ్గా గెలిచారు. సో 4 మ్యాచ్లు గెలిచారు హోమ్ టర్ఫ్ పైన అవుట్ ఆఫ్ 5. కాబట్టి
వాళ్ళకి రికార్డు బ్రహ్మాండంగా ఉంది హోమ్ గ్రౌండ్లో ఈ సీజన్లో. సో అదే వాళ్ళు కాపాడుకోవాల్సిన పరిస్థితుంది. అండ్ వాళ్ళ అపోనెంట్స్ కూడా 2 ఎలిమినేటెడ్ టీమ్స్. గుజరాత్ టైటన్స్ లాగానే వాళ్ళ లాస్ట్ అపోనెంట్ పంజాబ్ కింగ్స్ కూడా ఎలిమినేటెడ్ టీమ్స్. సో వాళ్ళు పాయింట్స్ టేబుల్లో 8th and 9th ప్లేస్లో ఉన్నారు. వాళ్ళకి చాలా హోప్లెస్ సిచ్యుయేషన్లో ఉన్నారు. వాళ్ళ ఆట తీరు కూడా అంత గొప్పగా లేదు. కానీ మనం నిన్న చూసాం కదా, ఈ ఎలిమినేటెడ్ టీమ్స్ ఎప్పుడు కూడా చాలా డేంజరస్. ఏదో సామెతం తెలుగులో రాచిపోయినకు పోతూ పోతూ తన వెంట ఇంకోళ్ళని వెంట పెట్టుకుని పోతుంది అన్నట్టుగా వాళ్ళు ఓడిపోయిన టీం సడన్గా వాళ్ళు ది రేజ్ దర్ పర్ఫార్మెన్స్. వాళ్ళు సడన్గా బ్రహ్మాండంగా ఆడేసి ఏ టీమ్స్ అయితే కాస్త ప్రెషర్లో ఉంటాయో, ఏ టీమ్స్ అయితే క్వాలిఫికేషన్ కోసం ట్రై చేస్తుంటాయో వాళ్ళని దెబ్బకొట్టే ప్రయత్నం ఉంటుంది. అదే నిన్న రాజస్థాన్ పైన పంజాబ్ తీసిన దెబ్బ మనకి అదే గుర్తు తెస్తుంది. సో ఈ నేపథ్యంలో డెఫినెట్గా ఈ 2 టీమ్స్ అంత ఈజీ ఏం కాదు. బట్ గుజరాత్ టైటన్స్ కూడా చాలా చాలా పూర్గా పర్ఫామ్ చేస్తున్నారు. బౌలింగ్లో, బ్యాటింగ్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ లాస్ట్ అపోనెంట్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్కి ప్రాబ్లమ్స్ మరో రకంగా ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళ మెయిన్ బౌలర్ రబాడా వెళ్ళిపోయాడు, లియామ్ లివింగ్స్టన్ వెళ్ళిపోయాడు. వాళ్ళ యాక్టింగ్ కెప్టెన్ శామ్ కరన్ అండ్ బేర్స్టో కూడా నెక్స్ట్ మ్యాచ్కి అవైలబుల్గా ఉండే అవకాశం ఉంది. వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఫర్ నేషనల్ డ్యూటీ. సో దానివల్ల శిఖర్ ధవన్ అలాగూ లేడు. సో చాలా వీక్ టీమ్గా మారుతుంది పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్లో. సో ఎస్ఆర్హెచ్ చేయాల్సిందల్లా ఏంటంటే ఈ 2 మ్యాచ్లు సింపుల్గా ఆడి గెలవాలి. పెద్దగా ఆలోచించి పెద్దగా ట్రై చేయాల్సిన అవసరం లేదు. టీమ్స్ అంత స్ట్రాంగ్గా లేవు కాబట్టి వాటిని అండర్ ఎస్టిమేట్ చేయకుండా దే హ్యావ్ టు స్టిక్ టు ద బేసిక్స్ అంతే. వాళ్ళు అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారు, నో డౌట్. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళకున్న వీక్ పాయింట్ ఏంటంటే బౌలింగ్ కాబట్టి బౌలింగ్లో కాస్త శ్రద్ధ వహించి డిసిప్లిన్డ్ బౌలింగ్ వేస్తే ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది. ఆ డిసిప్లిన్ బౌలింగ్తోనే అంటే ఎక్కువ వైడ్లు, ఎక్కువ లూజ్ బాల్స్ ఇవ్వకుండా ఉంటే ఈ 2 టీమ్స్ మీద గెలవడం పెద్ద కష్టమే కాదు. సో ఎస్ఆర్హెచ్ ఇస్ ఇన్ స్ట్రాంగ్ పొజిషన్ టు క్వాలిఫై ఫర్ ఒకటి. ముందుగా వాళ్ళ లక్ష్యం అంటే క్వాలిఫై. రెండోది వాళ్ళు టాప్ 2 ఫినిష్ కూడా ఏం చేయొచ్చు, ఏం ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్పచ్చు. అది సినేరియో. ఈ 2 టీమ్స్ మధ్య రికార్డు చూస్తే ఏంటంటే గుజరాత్కి ఫేవర్గా ఉంది 3-1. ఇప్పుడు ఆడిన వాటిలో 3-1 వాళ్ళే గెలిచారు. ఒక్కసారి మాత్రమే ఎస్ఆర్హెచ్ గుజరాత్ పైన గెలిచింది. ఈ సీజన్లో మ్యాచ్ నెంబర్ 12 ఈ 2 టీమ్స్ స్టార్టింగ్లో ఆడిన మ్యాచ్లో కూడా అహ్మదాబాద్ వెళ్ళి అక్కడ గుజరాత్ చేతిలో ఓడిపోయారు. డే మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి చిన్న స్కోర్ చేస్తారు, 160 చేశారు, 164 ఎంత చేశారు. దాన్ని గుజరాత్ ఈజీగానే చేజ్ డౌన్ చేసింది. కానీ అప్పట్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ ఇలా సెటప్ కాలేదు. అప్పటికి ఇంకా మయాంక్ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెన్ చేస్తున్నారు. అభిషేక్ వాజ్ బ్యాటింగ్ అట్ నెంబర్ 3, మార్క్రమ్ వాజ్ ప్లేయింగ్, నితీష్ కుమార్ రెడ్డి లేడు అప్పటికి ఇంకా టీంలో. సో అప్పటికి టీమ్ ప్రాపర్గా సెట్ కాలేదు. బౌలర్స్ కూడా అప్పట్లో అంత మంచి ఫామ్లో లేరు. ఇప్పుడు బౌలర్స్ భువీ కానీ, నటరాజన్ కానీ, ఈవెన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, దే ఆర్ ఆల్ ఇన్ గ్రేట్ ఫామ్. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఇస్ ఎ డిఫరెంట్ టీమ్ కాబట్టి అప్పటి పర్ఫార్మెన్స్ ఆధారంగా మనం వెళ్ళి జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. సో ఎస్ఆర్హెచ్ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్. టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? విజయకాంత్, వియాస్కాంత్ పేరు చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. విజయకాంత్ ఏంటో ఈ వియాస్కాంత్ని లాస్ట్ మ్యాచ్లో ఆడించారు. శ్రీలంకన్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్. అతను బాగానే పెర్ఫామ్ చేశాడు. వికెట్ దిగిపోయినా ఎకనామికల్గా బౌలింగ్ వేశాడు. మరి అతన్ని కంటిన్యూ చేస్తారా? శుభ్మన్ గిల్ కూడా ఏంటంటే ఎక్కువగా లెగ్ స్పిన్నర్స్కి అవుట్ అయ్యాడు ఈ సీజన్లో 3-4 సార్లు. సో అతన్ని కంటిన్యూ చేస్తారు. పవర్ ప్లేలో వీలైతే బౌలింగ్ ఇస్తారు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదా గ్లెన్ ఫిలిప్స్కి అవకాశం ఇవ్వాలని చెప్పి సన్ రైజర్స్ ఫ్యాన్స్ చాలామంది, ఎందుకంటే అంత మంచి ప్లేయర్ అతను. ఈజ్ ఎ మల్టీ స్కిల్ ప్లేయర్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో ఎక్సలెంట్గా చేయగలడు. ఈవెన్ అవసరమైతే కీపింగ్ కూడా చేయగలడు. అలాంటి ప్లేయర్ని పక్కన పెడుతున్నారంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎంత మంచి ప్లేయర్నైనా మీరు అతన్ని అకామిడేట్ చేయలేరు 11. ఈ 11లో మీకుండే రిక్వైర్మెంట్స్, ఆ రోల్ క్లారిటీ అనేది చాలా ముఖ్యం. సో ఏ రోల్ అతనికి ఇవ్వాలి అనే విషయంలో అతను ఎక్కడ మీకు, ఎందుకంటే ఇక్కడ ప్లే 4 ఫారిన్ ప్లేయర్స్, 4 కంటే ఎక్కువ ఆడించలేరు కదా. ఆ నేపథ్యంలో అతనికి అవకాశం ఇవ్వలేకపోతున్నారు. బట్ దే నీడ్ టు స్ట్రెంథెన్ దేర్ బౌలింగ్ డిపార్ట్మెంట్. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రెంథెన్ చేయడం చేసే పరిస్థితుల్లో దే ఆర్ అనేబుల్ టు అకామిడేట్ హిమ్. సో ఈసారి కూడా అతను అకామిడేట్ చేయడం కష్టమే అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే స్పిన్ బౌలింగ్ వీక్ పాయింట్ వీళ్ళకి. స్పిన్ బౌలింగ్ పోను పిచెస్ అన్ని చోట్ల స్లో డౌన్ అవుతుంది. స్పిన్నర్స్కి అనుకూలిస్తున్నాయి. ఆ టైంలో మీరు ఓన్లీ ఇఫ్ యూ గో విత్ షాబాజ్ అండ్ పార్ట్ టైమ్ ఆఫ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆఫ్
అభిషేక్ శర్మ, అది మీకు అంత వర్కౌట్ అయ్యే పరిస్థితి. సో ది యూనిట్ వన్ స్పెషలిస్ట్ స్పిన్నర్ అని చెప్పి అనుకున్నాను. సో మార్పులు ఉండకపోవచ్చు సన్ రైజర్స్ 11లో. వాళ్ళకి నెంబర్ 3 విషయంలో కొంచెం ప్రాబ్లం ఉన్నా సరే ఇంకా ఈ స్టేజ్లో వాళ్ళు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక గుజరాత్ టైటన్స్లో కూడా అలాంటి మార్పులు మనం ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. కానీ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు 23 ప్లేయర్స్ ట్రై చేశారు. కార్తిక్ త్యాగిని కూడా ఆడించారు. మరి మానవ్ సుతార్ లాంటి ప్లేయర్కైనా అవకాశం ఇస్తారా, లేకపోతే సాయి కిషోర్ని ఏమైనా 11లోకి తీసుకొస్తారా, లేకపోతే ఒక పేసర్తోనే వెళ్తారా అనేది చూడాలి. సో వాళ్ళ వాళ్ళ 11 కాంపోజిషన్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద పిచ్. మరి పిచ్ ఎలా ఉంటుంది? ఇక్కడ మనం చూసింది ఏంటంటే మొదట్లో ఉన్నట్టుగా అంత బెల్టర్ ఆఫ్ ఎ పిచ్గా ఇప్పుడు ఉండట్లేదు. నో డౌట్ లాస్ట్ మ్యాచ్లో ఎల్ఎస్జీ పైన చాలా క్విక్గా 10 ఓవర్స్ లోపలే టార్గెట్ని చేజ్ డౌన్ చేశారు ఎస్ఆర్హెచ్. కానీ అది బ్యాట్స్మెన్ బ్రిలియన్స్గా చెప్పుకోవాలి. అంతే తప్ప పిచ్ చాలా బ్రహ్మాండమైన బెల్టర్ ఆఫ్ ఎ పిచ్ అని అనడానికి లేదు. మిగతా అన్ని చోట్ల లాగానే ఇక్కడ కూడా పిచ్చెస్ స్లో డౌన్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం. దానివల్ల వీ డోంట్ ఎక్స్పెక్ట్ 250 కైండ్ ఆఫ్ ఏ పిచ్. హై స్కోరింగ్గా ఉంటుంది, 180, 190 ఆ లెవెల్లో ఉంటుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసి బాగా బ్యాటింగ్ చేస్తే. కానీ బ్రహ్మాండమైన భారీ స్కోర్లు వస్తాయని చెప్పి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. వెదర్ బాగానే ఉంది హైదరాబాద్లో, ఏమి ఇబ్బంది లేదు. చల్లగా కాస్త బెటర్గా ఉంది, క్లౌడీగా ఉంది, కొంచెం బెటర్ వెదర్ ఉంది. వర్షం ప్రమాదం అయితే ఈ మ్యాచ్కి లాస్ట్ మ్యాచ్ లాగా ఏమి లేదు. ఏమైనా ఉంటే బౌండరీలో వర్షం అయితే కురిసే అవకాశం ఉంది. ఇఫ్ పవర్ ప్లేలో వాళ్ళిద్దరూ హెడ్ షేక్ జోడీ రెచ్చిపోతే. ఈ హెడ్ షేక్ జోడీ ఎప్పుడు కూడా పవర్ ప్లేలో బ్రహ్మాండంగా ఆడుతున్నారు. వాళ్ళకి వచ్చిన ఎక్కువ మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ రన్స్ పవర్ ప్లేలో వస్తున్నాయి. సో దే ఆర్ విన్నింగ్ ద మ్యాచెస్ ఇన్ ద పవర్ ప్లే. 2 సార్లు ఆల్రెడీ 100+ రన్స్ పవర్ ప్లేలో వాళ్ళు స్కోర్ చేశారు. వాళ్ళని పవర్ ప్లేలో కట్టడి చేయడం ఎలా అనేది ఆశీష్ నెహ్రా ఉన్నాడు అక్కడ. ఆశీష్ నెహ్రా ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ, బికాజ్ ఈజ్ ఎ బౌలర్, బేసికలీ థింకింగ్ బౌలర్. అతను ఒక స్ట్రాటజీతో వెళ్తాడు. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇద్దరు మారెడింగ్ లెఫ్ట్ హ్యాండర్స్ని పవర్ ప్లేలో ఎలా కట్టడి చేయాలి, ఎవరిని ప్రయోగించాలి వీళ్ళపైన, ఏ రకమైన కొత్త ప్లాన్తో వెళ్ళాలి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోయే ఆస్పెక్ట్ అది. అలాగే గుజరాత్ టైటన్స్కి ఉన్న మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే వాళ్ళ స్పిన్నర్స్ రషీద్ ఖాన్, నూర్ అహ్మద్. దే ఆర్ నాట్ ది బెస్ట్ ఆఫ్ ఫామ్, నో డౌట్. ముఖ్యంగా రషీద్ ఖాన్ 12 మ్యాచ్లో 10 వికెట్లు మాత్రమే తీశాడు. బట్ ఎకానమీ బాగుంది, ఎకానమీ బిలో 9 ఉంది ఇప్పటికి, విచ్ ఈస్ వెరీ గుడ్ ఇన్ ది ప్రెజెంట్ సీజన్. కానీ హీఈస్ నాట్ ది రషీద్ ఖాన్ దట్ వీ నో. అతను 4 ఓవర్లలో బ్యాట్స్మెన్ భయపడే 4 ఓవర్లు అవి ఒకప్పుడు. కానీ ఇప్పుడు అతని మీద 4 6 బౌలర్లు వస్తున్నాయి. అండ్ హీఈస్ నాట్ పికింగ్ టూ మెనీ వికెట్స్. సో ఆ నేపథ్యంలో రషీద్ అండ్ అతని కార్బన్ కాపీలా ఉండే లెఫ్ట్ ఆర్మ్స్ వెరైటీ ఆఫ్ రిస్ట్ స్పిన్నర్ నూర్ అహ్మద్ అంత ఎఫెక్టివ్గా లేరు. కానీ పిచెస్ కనుక కాస్తైనా హెల్ప్ఫుల్గా ఉంటే వీళ్ళిద్దరూ చాలా డేంజరస్గా అవుతారు. థర్డ్ స్పిన్నర్ ఎవరైనా ఆడిస్తారా అనేది కూడా చూడాలి. చూడాలి. క్లాసన్, అభిషేక్ శర్మ వర్సెస్ దీ స్పిన్నర్స్, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండవే బ్యాటిల్ అని చెప్పి అనుకోవాలి. సో గుజరాత్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దర్ బౌలింగ్ డిపార్ట్మెంట్. మోహిత్ శర్మ ఉన్నాడు అక్కడ. లాస్ట్ టైం ఈ 2 టీమ్స్ ఆడినప్పుడు ఈ సీజన్లో హీ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, పిక్డ్ అప్ 3 వికెట్స్. అక్కడ స్లోయర్ వన్స్ కూడా ఈ బిగ్ హిటర్స్ని ఇబ్బంది పెడతాయి. సో గుజరాత్ బౌలర్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్గా మనకు కనిపిస్తుంది. ఇక భువనేశ్వర్ కుమార్ ఈజ్ గోయింగ్ త్రూ ఏ వండర్ఫుల్ సీజన్. సెకండ్ హాఫ్లో చాలా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. హీ హెస్ పిక్డ్ అప్ దట్ హిస్ బెస్ట్ టాలెంట్ ఆఫ్ స్కాల్పింగ్ ఇన్ ద పవర్ ప్లేలో వికెట్లు తీసే తన స్పెషల్ స్కిల్ని మళ్ళీ అతను రీడిస్కవర్ చేశాడు సెకండ్ హాఫ్లో. అలాగే చాలా ఎకనామికల్గా కూడా బౌలింగ్ వేస్తాడు. సో అతని రిథమ్ చాలా బాగుంది ఇప్పుడు. అండ్ హీ హ్యాస్ వెరీ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ శుభ్మన్ గిల్ కాస్త మిడ్లింగ్ ఫామ్లో ఉన్నాడు ఈ సీజన్లో. సో శుభ్మన్ గిల్ని 3 సార్లు అవుట్ చేసిన రికార్డు ఉంది 10 ఇన్నింగ్స్లో భువనేశ్వర్ కుమార్కి. సో వన్స్ అగైన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ స్పెషల్ ఫ్రమ్ మూవీ. నటరాజన్ కొంచెం 1-2 మ్యాచ్లుగా కాస్త రన్స్ లీక్ చేస్తున్నాడు. కానీ వీ నో హీజ్ ఏ వర్క్ హార్స్. సో అతను చాలా ప్రాక్టీస్ చేసి ఉంటాడు. ఈ 8 రోజుల గ్యాప్లో మళ్ళీ తన ఫుల్ రిథంలోకి వచ్చి ఉంటాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక సిక్సర్ల విషయానికి వస్తే గమ్మత్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ కొట్టిన సిక్సర్లు ఈ సీజన్లో ఎవరు కొట్టలేదు. 146 సిక్స్లు కొట్టారు. అండ్ అందరికంటే తక్కువ కొట్టిన సిక్స్లు కొట్టిన టీం ఏదంటే గుజరాత్ టైటన్స్, 67 సిక్స్లు కొట్టారు. ఒక్క అభిషేక్ శర్మ అండ్
ట్రావిస్ హెడ్ కలిసి 66 సిక్సెస్ కొట్టారు. సో వాళ్ళకంటే ది కంబైన్డ్ గుజరాత్ టీమ్ హిట్ ఓన్లీ 1 సిక్సర్ మోర్. అంత డిఫరెన్స్ ఉంది టీమ్స్ బ్యాటింగ్ అప్రోచ్ విషయంలో. కేవలం శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ పైనే గుజరాత్ టైటన్స్ డిపెండ్ అవుతున్నారు. మిగతా ఎవ్వరు కూడా వాళ్ళకి క్లిక్ అవ్వట్లేదు. షారుఖ్ ఖాన్ కొంతవరకు బెటర్ అనిపిస్తాడు, మిల్లర్ కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు, బట్ ఓవరాల్గా వాళ్ళ బ్యాటింగ్ చాలా చాలా పూర్గా ఉంది. ఓపెనింగ్లో చాలా సమస్య కనిపించింది. బట్ ఐ థింక్ దట్ కాంబినేషన్ ఆఫ్ సాయి అండ్ గిల్ అది చాలా బెటర్. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా అదే వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ ఇస్తారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ది మైట్ ప్లే మాథ్యూ వేడ్ అగైన్. బౌలింగ్లో కూడా మోహిత్ శర్మ ఒక మ్యాచ్లో బాగా వేస్తే ఒక మ్యాచ్లో రన్స్కి వెళ్తున్నాడు. లాస్ట్ ఇయర్ అంత ఎఫెక్టివ్గా అతను కూడా లేడు, బట్ స్టిల్ ఈ టీమ్ కెన్ కమ్ బ్యాక్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద ప్రెషర్ లేదు. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు కేకేఆర్తో ఆడిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు అవడంతో పాటు వాళ్ళ ఛాన్సెస్ మీద ఆశల మీద కూడా నీళ్లు పడ్డాయి. వాళ్ళు అక్కడే ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు ఎలిమినేషన్ ఫేస్ చేసిన తర్వాత ఈ టీం వితౌట్ ప్రెషర్ బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. సాయి సుదర్శన్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. శుభ్మన్ గిల్ కూడా ఒక్కసారి అతను సెటిల్ అయితే అతను పట్టుకోవడం కష్టం. అతను సెటిల్ అయితే ఈ మేక్స్ ఇట్ కౌంట్. సో ఆ టీం విషయంలో ఎలాంటి అలసత్వం పనికిరాదు ఎస్ఆర్హెచ్. చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోయే మ్యాచ్ ఇది. ఎస్ఆర్హెచ్ విల్ డెఫినెట్లీ స్టార్ట్ ఎస్ ఫేవరెట్, దాంట్లో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. మనం ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. వికెట్ కీపర్ క్లాసన్, బ్యాటర్స్ డేవిడ్ మిల్లర్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్. ఆల్రౌండర్స్ షారుఖ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి. బౌలర్స్ భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్, రషీద్ ఖాన్. టీమ్ కెప్టెన్ ట్రావిస్ హెడ్, వైస్ కెప్టెన్ అభిషేక్ శర్మ. ఇద్దరికి ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను నేను, ఫ్యాంటసీ 11 అప్డేటెడ్ 11 ఆఫ్టర్ ది టాస్ కోసం. మీరు ఆ లింక్ చూడండి. పాయింట్స్ కామెంట్స్లో టాప్లో ఉంటుంది, పిన్డ్ కామెంట్ ఉంటుంది ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్. టాస్ తర్వాత మీరు ఆ ఛానల్ విజిట్ చేయండి ఫర్ అప్డేటెడ్ ఫ్యాంటసీ 11. సో ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలిచి క్వాలిఫై అవ్వాలన్న ప్రయత్నం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిచి క్వాలిఫైయర్ 1 వైపు కూడా వాళ్ళు దృష్టి పెట్టే అవకాశం ఉంది. సో ఎస్ఆర్హెచ్ ఈస్ డెఫినెట్లీ ది ఫేవరెట్ టు ఫినిష్ ఇన్ ద టాప్ 2 పొజిషన్ అని అట్ దిస్ పాయింట్ మనం చెప్పే సాహసం చేయొచ్చు.